ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకెందుకంటే వాక్యం అవసరం లేదు మనకి. ఇప్పటి వరకు కూడా పాటలు పాడాం, ప్రార్థన చేసాం, వాక్యాన్ని విన్నాం. సరే, విన్నటువంటి వాక్యం నాకు చెప్పండి, నేను ముగిచ్చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నేను నిద్రపోయా ఇప్పుడు దాకా, నేను వినలా, అందుకని నాకు చెప్పండి. మూల వాక్యం దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మాట్లాడినటువంటి మాటలు. యెషయా గారి ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు, సంఘములతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు భూమి ఆకాశములను పిలిచాడు. ఆయన పిలిచి ఏమంటున్నాడు? నేను చెప్పే మాటలో వినండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్య ప్రకారముగా ఆకాశానికి చెవులున్నాయి అంతే కదా, మరి వింటదనేగా. ఆకాశం ఆలకించుము అంటే చెవులున్నాయనేగా. భూమి చెవియొగ్గం అంటే చెవులున్నాయిగా. అందుకేగా మీరు అనేది భూదేవి, భూతల్లి అంటుంటారుగా. ప్రకటన గ్రంథంలో భూమి ఆకాశంలో ఆయన ఎదుటికి వచ్చి వారి వద్ద ఉన్నటువంటి మృతులను అప్పగించేసి వెళ్ళిపోయాయి. అంటే వాటికి నోరు ఉందని. అందుకని దేవతలని కాదు, ఆకాశం ఒక దేవత, భూమి ఒక దేవత అని కాదు. దేవుడు యేసు ప్రభు ఒకసారి యెరూషలేములో మందిరంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలంతా దేవునికి స్తోత్రగానం చేస్తుంటే శాస్త్రుల పరిచయాలు వచ్చి అభ్యంతరపరిచారు. ఏంటండి చిన్నపిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు, వాళ్ళు నోరు మూపి అంటే ప్రభు ఏమన్నాడు? పిల్లలు నోరు మూసిన ఎడల ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. అంటే దేవునికి ఏదైనా సాధ్యమే, సమస్తము చేయగలిగిన దేవుడు. భూమితో మాట్లాడించగలడు, ఆకాశంతో మాట్లాడించగలడు, రాయితో మాట్లాడించగలడు, మరి ఏ వస్తువుతోనైనా ఆయన మాట్లాడించగలడు. గాడిదతో మాట్లాడించాడు కదా, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు భూమిని ఆకాశాన్ని పిలిచాడు? సాక్షులుగా పిలిచాడు. నేను చేస్తున్నటువంటి పని మీరు వినండి, రేపు మీరే నాకు సాక్ష్యంగా ఉండాలి అని పిలిచాడు. ఇప్పుడు ఆ పిలిచినటువంటి ఆ భూమి ఆకాశాలు వచ్చి దేవుని ఎదుట చెప్పు ప్రభువా అంటే ఇప్పుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసేది కాదు. ఇక్కడ పెద్దవారిని చేయటం బాగా తిండి పెట్టి దిట్టకి పెంచవచ్చు, ఇటో పెరుగుతారు. దేవుడు చెప్పేది అది కాదు. గొప్పవారినిగా చేసి తిని, గొప్పవారు వీరిలో ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగములు చేసేవారు ఉన్నారు, ఔశ్వర్యవంతులు ఉన్నారు. నేను మనుషులను, పిల్లలను పెంచి గొప్పవారినిగా, పరిపాలకులుగా, రాష్ట్రములను, దేశములను పరిపాలించేవారిగా ఇంత చేస్తే చివరికి వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నాంగా, పిల్లలు చాలామంది తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు కన్నావు నువ్వు అంటున్నారు, నన్ను ఎందుకు కన్నావు అని అడుగుతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని యొక్క మాట ఇప్పుడు ఆకాశం విన్నది, భూమి విన్నది, కానీ మనుషులు వింటల్లా. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళితే చేపలు విన్నాయి. చేప విన్నదా లేదా? యోనాని మింగమంటే మింగి తీసుకెళ్ళి అక్కడ కక్కమంటే కక్కింది. కాకులు విన్నాయి కదా, ఇప్పుడు విన్నాం వాక్యం. ఏలియాక ఆహారం తీసుకెళ్ళమంటే విన్నాయి. అగ్ని కూడా దేవుని మాట విన్నది. అలాగనే సముద్రము ఆయన మాట విన్నది, గాలి ఆయన మాట విన్నది, జోరీగలు ఆయన మాట విన్నాయి,
పేలు ఆయన మాటలు విన్నాయి, కప్పలు ఆయన మాటలు విన్నాయి, కుక్కలు ఆయన మాటలు విన్నాయి, గాడిదలు ఆయన మాటలు విన్నాయి. చివరికి ప్రతి క్రూర జంతువులు కూడా, సింహములు సైతము దేవుని మాట విన్నాయి. దానియేలు మీ మధ్యలోనికి వస్తున్నాడు, జాగ్రత్త, మీరు నోర్లు కుట్లేసుకున్నట్టు ఉండాల్సిందే అంటే సింహాలు కూడా విన్నాయి. అగ్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మీ మధ్యలోనికి వస్తున్నారు, మీరే హాని చేయకూడదంటే అగ్ని దేవుని మాట విన్నది. ఇలా చెప్పుకుంటూ వెళితే అన్నీ దేవుని మాట విన్నాయి. దేవుని బాధ ఏంటి ఇప్పుడు? నా పోలికతో చేసిన నా పిల్లలో నా మాట వింటల్లా. నేనైతే ఇప్పుడు ఏం చెబుతానంటే, ఊరుకో ప్రభువా, వాళ్ళు మొగుళ్ళు మాట వింటారు, నీ మాట వింటారు అని చెబుతా. ఉన్నారా? 100కి 95% భార్యలు భర్తల మాటల వెంటల, 5% ఉన్నారు ఈనేవాళ్ళు. 100కి 95% పిల్లలు తల్లిదండ్రుల మాట వెంటల్లా. ఒక 5% మాత్రమే లోబడి ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక దగ్గర ఒక సహోదరు చనిపోయింది, సంఘానికి వచ్చి ఆమె. ఆ 3వ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఉండండి, మీరు కూడా మాట్లాడాలి కొంచెం అన్నారు. నేనెందుకయ్యా మీరు మాట్లాడుకునేదానికి అంటే, కాదులే పాస్టర్ గారు ఉండండి అన్నారు. సరే ఉన్నా. నేను అందరు రౌండ్లో కుర్చీకేస్తే ఆ వాకిలి ఉంటుంది, ఇక్కడ వాకిలి పక్కన కుర్చీ నాకు దొరికింది. నేను ఆడ కూర్చొని ఉంటే లోపల అమ్మాయి అయ్యగారికి వార్నింగ్ ఇస్తుంది. ఓ నువ్వు బడబడి వచ్చుడు కానీ నువ్వు ఒప్పుకోబాకు, బయటకు పోయి బయట అందరి ముందు ఎచ్చులెచ్చులకు ఒప్పుకోబాకు, ఇదిగో ఇది అని నేర్పించి పంపించింది. బయటకు వచ్చినాక అందరూ మాట్లాడుతుంటే, ఏంటమ్మా చెప్పండి అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు ఆ అమ్మాయి ఆ ఇంట్లో పెత్తనమని. అందరూ ఆమె నన్ను అడుగుతారు ఏంటండి, ఆయనదే ఏమండి చెప్పండి, మీదేనండి, ఆయన ఏం చెబితే అదే ఉట్టిదే. పెత్తనం అంతా ఎవరిది? ఏమైంది ఆయన మాట? అసలు ఎలాగనే ఉన్నాయి ప్రతి కుటుంబాల్లో. 100కి 95% ఉన్నాయి. ఇంకొక 5% ఉన్నారు చూసారా, అలాంటి కుటుంబాల్లో మాత్రం మగవాళ్ళ దృష్టికి ఆడవాళ్ళు మాత్రం ఏది నలుగురిలో మాట్లాడుతున్నా ఓ అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు దేనికి పనికిరారు, హీనం అన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భార్యలే భర్తల మాటల వెంటలా, పిల్లలే తల్లిదండ్రుల మాటల వెంటలా. ఇంకెవరు వినేది? దేవుని మాట ఎందుకంటారు? కనపడే తల్లిదండ్రులకు లోబడని పిల్లలు, కనపడే భర్తకి లోబడని భార్య, కనపడే సావుకునికి విశ్వాసులు లోబడుతున్నారా? సావుకుడు చెప్పిన మాట ప్రకారం వింటున్నారా? సావుకుడి మాట విశ్వాసాలు వినరో, దేవుని మాట సావుకుడు వినరు. కనపడతలా దేవుడు. ఎవరు వింటారు? ఎవరు వింటలా. అందుకని దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, 6వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, 6వ అధ్యాయంలో 17వ వచనం. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బూర ధ్వని వినిపించుచున్నది. దేవుడు ప్రజలకు చెబుతున్నాడు, ఆలకించండి. ఇందాక ఎవరు చెప్పాడు ఆలకించమని? భూమికి ఆకాశానికి చెప్పాడు. ఇప్పుడు ప్రజలకు చెబుతున్నాడు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచాను, వారు చేయు బూర ధ్వని వినండి. అందరూ వినండి, బైబిల్ చదవబాకండి. చూడండి, దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచాను, వారు చేయు బూరధ్వని వినండి అన్నాడు. ఎవరో కావలి వారు? ఇంతకుముందు వెళ్ళమంటే కావలి వారు వచ్చేవాళ్ళు, గురకోళ్ళు అనేవాళ్ళు మనవాళ్ళు. ఇప్పుడు నైస్గా మనం సెక్యూరిటీ గార్డులు అంటున్నాం, ఇంతకుముందు వాచ్మెన్లు, గురకాలు అంటాం. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ లైన్లో మధ్యరాత్రి ప్రతి ఇంటి తలుపులు కొట్టుకుంటూ వచ్చేవాడు. ఆ ఇంటి ముందు ఏదో రాయి ఉంటే రాయిని, రోడ్డు ఉంటే రోడ్డు మీద. ఇప్పుడంటే గేట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు గేట్లు ఏమి లేవు. అలా కొడతా ఉండేవాడు.
నెల అయిపోయిన తర్వాత మొదటి వారంలో ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవాడు. డబ్బులు అడిగితే మన వాళ్ళు అంటారు, ఏం రాత్రి వచ్చినవా నువ్వు, వారం నుంచి వస్తున్నావా నువ్వు, 10 రోజుల నుంచి వచ్చావు, అసలు మా ఇళ్ళ ముందుకే రాలా నువ్వు అంటూ ఉంటారు. వీళ్ళు మధ్యరాత్రులు హాయిగా నిద్రపోతూ ఉంటే అతను ప్రతి ఇంటి ముందుకు వచ్చి కావలి కాసి మెరుగుపరిచి వెళతాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచాను అన్నాడు. దేవుడు ఉంచిన కావలి వారు ఎవరు? ఆ సెక్యూరిటీ గార్డు చేసే కావలి వారు కాదు. దేవుడు తన సేవకుణ్ణి తన మంద మీద కాపుగా ఉంచాడు, కావలిగా ఉంచాడు. తన రక్తం చేత కడగబడిన విశ్వాసులైన పిల్లలు, సంఘం అనేటువంటి పిల్లల మీద దేవుడు ఒక సేవకుని కాపలిదారుగా ఉంచాడు. ఈ కావలివాడు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. విశ్వాసులు ఏ ప్రోగ్రాం చెప్పినా కావలివాడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు అన్నమాట. కొంతమంది నా దగ్గరకు వచ్చి సాయంత్రం ప్రార్థన పెట్టాలండి అంటారు. నిన్న మొన్న ఏం చేసామంటే, నువ్వు ఖాళీగానే ఉంటావు, ఏం చేస్తావు, ఓవర్ కూర్చొని రారాదు అన్నట్టు సాయంత్రం ప్రార్థన మధ్యాహ్నం చెబుతారు. చాలామంది అలాగనే అనుకుంటారు. దయచేసి అలా చేయబాకండి. ఏ సేవకుడు ఖాళీగా ఉండడు. మనకేదో చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, ప్రతిరోజు పగల ప్రోగ్రాం ఉంటుంది, రాత్రికి ప్రోగ్రాంలు ఉంటాయి. కాబట్టి అలా చూడబాకండి. ప్రతి రాత్రి మీరు హాయిగా ఆదమరిసి నిద్రపోతారు. మీ కొరకు ప్రార్థన చేసే సంఘము, సావుకుని కుటుంబం మీ కొరకు ప్రార్థన ప్రతి పగలో మీ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థనా గోపురంలో చేరి ఇప్పటికి ఇంచుమించు 15-20 సంవత్సరాల నుంచి సరోజు మీ అందరిని పెట్టుకొని ప్రార్థన 30 మంది చేరేవాళ్ళు. 30 మంది, చివరికి 5 మిగిలారు, ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని కాపుగాయుటకు ఒక కావలి కుటుంబాన్ని పెట్టాడు దేవుడు. మీరు ఆదమరిచి నిద్రపోతారు, కానీ సేవకుడు మీ ఇళ్ళన్నిటి కొరకు ప్రార్థన చేస్తారు. మేము ప్రార్థన చేయటం బిగిన్ చేస్తే ఆ జానమోళ్ళ ఇంటి దగ్గర నుంచి బిగిన్ చేసుకుంటా ఎవరెవరు మన కుటుంబాలు ఉన్నాయి, ఎవరు విశ్వాసాలు ఉన్నారని ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి ఇటు నాగులమ్మ ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంటికి మరణా వెనకలైన్లోకి వెళ్ళి ప్రతి ఇంటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కావలి వాళ్ళం మేమే. కావలి వారు చేయు బూరధ్వని వినండి అన్నాడు. ఏ బోర్లు వేయండి. ఆ పైన కట్టారు చూసారా, బోర్లో మార్కు తెచ్చిపెట్టాడు అలారంకి. అయ్యే బూర్లో ఒకప్పుడు సేవకుని చేతులు పెట్టుకొని మాట్లాడేవాడు, ఇప్పుడు పైన కట్టేశాం. బూరధ్వని వినండి. ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభించారు. ఆతృత ఉండాలి విశ్వాసుల్లో. అమ్మో పాస్టర్ గారు వచ్చేసాడు, అప్పుడే ప్రార్థన చేసి పాట పాడుతున్నాడు అని ఆతృత ఉండాలి. ఎంతమంది విశ్వాసాలకు ఉందమ్మా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఉంది అంత ఆతృత, ఆసక్తి? ఎంతమందికి ఉంది? ఫస్ట్ పాట పాడారు, రెండో పాట పాడారు, మూడో పాట పాడుతున్నా అప్పుడు అంటుతూ ఉంటారు, ఈ పాట మనం పోయినసారి పాడాంగా, అప్పుడే బట్టలు దిగుతూ ఉంటారు. అన్నీ అయిపోయి వాక్యానికి లెగుద్దామన్నప్పుడు కొంతమంది అడావుడికి అప్పుడు ఇంటికి పెట్టేసి ఇదిలిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాక్యం కూడా అయిపోతుంది, దేశాలు చర్చిలోకి వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు కొంతమంది వచ్చి గబగబా అక్కడ కూర్చుంటారు. నిర్లక్ష్య స్వభావాలు దీవించబడారు, ఎప్పటికీ దీవించబడరు. ఎప్పటికి వారి జీవితాల్లో సమాధానం దొరకదు. ఎప్పుడు అలాగనే ఉంటారు వారి కుటుంబాల్లో. దేవుని పని కొరకు ఆసక్తి కలిగినటువంటి వారు, దేవుని పని మీద శ్రద్ధ కలిగినటువంటి వారు, ఆయన దాసులు చేస్తున్న బోర ధ్వని వింటే అసలు మైకులు వినబడాల్సిన పని లేదు. సమయాన్ని చూసుకొని ఆతృతగా వచ్చేసి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మోకరించి ప్రార్థన చేయాలి. స్తంభాల గారు తుఫాన్ నగర్ నుండి వస్తున్నారు, నల్లబా నుండి వస్తున్నారు, విజయవాడ నుండి వస్తున్నారు, ఏటి అగ్రహారం నుండి, ఇప్పుడు అదేమో మరి బాలస్వామి గారు వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తున్నారు? అంతంత దూరం నుండి వాళ్ళ టయానికి వచ్చి కూర్చోండి అంటే మనం ఎక్కడున్న వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు?
వాళ్ళకంటే ఏం పనులు లేవండి, మాకంటే అన్ని పనులే అంటారు మరలా మిమ్మల్ని అడిగితే. దేవునికి తెలుసు ఎవరు అంత నిర్లక్ష్య స్వభావాలు కలిగి ఉంటున్నారు. ఆలకించు, వారు చేసే బోరద్దు అని అంటే వీళ్ళు అంటున్నారంట. చదవండి, ఆలకించండి అంటే మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయ బోరధ్వని వినబడుచున్నది అంటే వారు ఏమంటున్నారు తెలుసా? మేము వినమని, మేము వినం, మాకేం పని వినాల్సిన పని, మేము వినమండి. మరలా వీళ్ళంతా ఎవరు తెలుసా? అసలు విశ్వాసులే. విశ్వాసుల్లో కూడా రకాలు ఉన్నారండి. విశ్వాసుల్లో రకాలు ఉన్నారు. కొంతమంది మొదట ఆదివారానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. బల్లారాధన అమ్మాయి, రేపు పొద్దున బల్లారాధన, రాత్రి నుంచి అడావుడి చేస్తుంటారు కొంతమంది. రేపు పొద్దున బల్లారాధన, మనం పెందలాడ వెళ్ళాలి అని అడావుడి చేసేసి ఏ చర్చికి కన్నా పోనీయండి, ఏ చర్చికి వెళ్ళినా మొదట ఆదివారానికే ప్రిఫరెన్స్ ఇచ్చే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆ రాత్రి అడావుడి చేసి ఆఖరికి ఆడకు పోయేసరికి వాక్యం కూడా అయిపోతూ ఉంటుంది. అలా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉపవాస ప్రార్థనకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆరాధనలన్నిటికీ ఇస్తారు. కొంతమంది అసలు ఆల్నైట్ ప్రేయర్ అంటేనే పట్టదు వాళ్ళకి. ఎందుకంటే బాగా పనిచేసి వచ్చామండి, ఆల్నైట్ ప్రేయర్ అంటే అక్కడ నిద్రగాయాలా అని. ఎప్పుడు నిద్రగాయరు వీళ్ళు. ఆల్నైట్ ప్రేయర్ పోయినా హాయి కాలు చాపుకొని కూర్చొని నిద్రపోతారు. మామూలు ప్రార్థనలకు వచ్చినా సరే సగం నిద్రపోతూనే ఉంటారు. ఎప్పుడు వింటారు? ఆసక్తి లేని ప్రజలు. ఇదే విషయాన్ని 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. 22వ అధ్యాయం 21వ వచనం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మన అందరితో అంటున్నాడు, మీ క్షేమ కాలములో నేను మీతో మాట్లాడితేని కానీ. ఎప్పుడు మాట్లాడాడు దేవుడు మనతో? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. బైబిల్ చూడబాకండి. మీరు క్షేమంగా ఉన్నారే, ఆయురారోగ్యాలు కలిగి ఉన్నారే, ఆహ్లాదకరంగా ఉన్నారే, మీ క్షేమ కాలములో నేను మీతో మాట్లాడి తిని అన్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. క్షేమంగా ఉన్నప్పుడు, డాక్టర్ లక్షన్నర వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ప్లాన్లు వేసుకుంటారు. 1,00,000 వచ్చినాయి, ₹1,00,000 మనం అప్పులు కట్టాం, 50,000 మిగిలిని ఏం చేద్దామమ్మా అంటే బంగారం తెచ్చుకుందాంపా, లేదా బట్టలు తెచ్చుకుందాంపా, లేదా ఊర్లకు ప్రోగ్రాంలు వేద్దాంపా. ఎప్పుడవి కూడా ఆదివారమే. సాగర్ వెళ్దామా, గొడదలు వెళ్దామా, లేదా ఇంకొక ఊరు వెళ్దామా, ఆదివారమే అన్ని ప్రోగ్రామ్స్. నువ్వు క్షేమంగా ఉన్నావు, నీ కంటి చూపు బాగుంది, నోటి మాట బాగుంది, చెవి వినికిడి బాగుంది, కాలి నడక బాగుంది, ఆయురారోగ్యాలు కలిగి సంపాదించుకుంటున్నావు, ఏ రోగము నీలో రాలా, నువ్వు బాగానే ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటలను నీవు తృణీకరిస్తున్నావు. నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడి తిని, కానీ అప్పుడేమన్నావు తెలుసా? నేను వినను. ఎప్పుడు వింటావు తెలుసా? ఇంట్లో ఏదైనా బాధ కలగాల, ఇంట్లో ఏదన్నా మరణకరమైన బాధ రావాలా, అప్పుడు దేవుడినే నిందిస్తారు. ఏమని తెలుసా? ఒక ఆమె, దేవుడికి మా అబ్బాయి కనపడ్డాడమ్మా, దేవుడికి మా ఆయనే కనపడ్డాడు అంటే ఏంటి? పక్కన వాళ్ళు కనపడ, వాళ్ళని తీసుకెళ్ళొచ్చు కానీ అర్థం వీళ్ళది, అర్థం వీళ్ళ అర్థాలు అనమాట అవి. మీరు అంత బాగానే ఉన్నారు అంటే మీరు కూడా పాడవ్వాలనే దేవుని నిందిస్తారు. దేవునికి మా కుటుంబమే కనపడదు, మేమే కనపడ్డాం. ఏమి నీకు అన్నీ ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అప్పుడు అనలేకపోయావే? దేవుడు ఆశీర్వాదాలు మాకే ఇచ్చాడు, అభివృద్ధి మాకే ఇచ్చాడు, అన్నీ మాకే దీవెనలు ఇస్తున్నాడని అప్పుడెందుకు అనలేకపోయావు? ఈరోజు ఏదో చిన్న నష్టం వచ్చిందని దానిని నీవు పేరు పెట్టి చెబుతున్నావు. దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు. నేను విననంటున్నావు. నీ క్షేమ కాలములో నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంపాదన బాగున్నప్పుడు, అన్ని విషయాల్లో నువ్వు యోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నీ వినలా. నీ క్షేమ కాలమందు నేను నీతో మాట్లాడితేని నేను వినను అని నీవు అన్నావు. నా మాట వినకపోవుట
మరి తల్లి కళ్ళద్దాలది, నువ్వు నిద్రపోతున్నావో ఊరకున్నావో కూడా తెలియట్లా. ఇప్పుడు అందరికీ అది ఒక అలవాటు అయిపోయింది. ఆ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి దాంట్లో నిద్రపోయినా బయటికి కనపడవు. ఏమంటున్నాడు? నా మాట వినండి అంటే మేము వినం. ఎందుకు వినాలి నీ మాట? మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇప్పుడు నీ మాట వినం. ఎప్పుడు వింటాం? షుగర్ వచ్చింది, నువ్వు ఏదో నీకు ఏలు కట్ చేయాలి, కాలు కట్ చేయాలి, లేకపోతే నీ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, కడుపులో గడ్డలు వచ్చినాయి, ఏదో ఒక మాట అన్నారనుకో, అప్పుడు భక్తి పెరిగిపోద్దండి మనుషులకి. అప్పుడు భక్తి పెరిగిపోయి దేవుడు నన్ను బాగు చేయ్యా, అయ్యా పిల్లలు ఎదిగి వచ్చారయ్యా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలయ్యా, ఇల్లు అయ్యా, బాకీలు అయ్యా, అయ్యయ్యా, అబ్బో. అప్పుడైతే ఇంకా మునిగిపోయి ఏడ్చి చేస్తారు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, క్షేమంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేశావో అదే దేవుడు వింటాడు. నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే దేవుడు ఖచ్చితంగా ఆయన నీ సమీపాన ఉండి నిన్ను ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితే నీవు విననని అంటివి. నా మాట వినకపోవుట నీకు ఎప్పటి నుంచి వాడుక? నీ బాల్య దినముల యందు నుండే నీకు అలవాటు అయిపోయింది, వాడికి అయిపోయింది. దేవుని మాట వినట్లేదు ఇప్పుడు ప్రజలు, విశ్వాసులు దేవుని మాటలు వింటలా. దేవుడు ఏం మాట్లాడతాడో నాతో అనేది వింటల్లా. ఎవరి మాట వింటున్నారు చెప్పండి? అబద్ధం ఆడకుండా చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పాలా. ఇప్పుడు ఎవరి మాట వింటారు? మనుషుల మీద పునాదులు. నువ్వు ఏ చర్చి కన్నా వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడికి పోయినా మనుషుల మీద పునాదులు వేసుకుంటున్నారు. ఇవాళ అన్నయ్య లేడంటగా, ఇవాళ అన్న లేడంటలే, ఎవరోనంటలే అనుకొని వెళుతున్నారు. ఏమో దేవుడా, ఆ దినాన్ని అక్కడ నిలబడిన సహోదరుని ద్వారానే శ్రేష్టమైన వర్తమానం వినిపించవచ్చు. నువ్వు పోగొట్టుకున్నావు, ఆ సమయాన్ని పోగొట్టుకున్నావు. నేను విననని నువ్వు అంటున్నావు. నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే నీకు అలవాటైపోయింది. బాల్యము నుండి అలవాటైంది. తర్వాత 81వ కీర్తనలు అంటున్నాడు చూడండి. 81వ కీర్తన 13వ వచనం చూడండి. అయ్యో ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? అంతే అన్నాడా? మరి అయ్యో అయింది అంటలా మీరు? అయ్యో అంటున్నాడా? బిగ్గరగా ప్రమాదం పొంచుకొచ్చింది. మీ ఇంట్లో ఎవరికో ప్రమాదం వచ్చింది. అయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది. మన నిజవాడలో వచ్చిన వరదల్లో ఆ నీళ్ళల్లో తిరిగాడంట ఒక అబ్బాయి, యవనస్తుడు. యూట్యూబ్లో చూసా. ఆ నీళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి కాలు తీసేశారు. మరలా నిన్ను తెలిసింది రెండో కాలు కూడా తీస్తున్నారంట. ఏమైందో తెలియదు. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏమంటాం? అయ్యో నా బిడ్డకి ఎలాగైందే, అయ్యో నా భర్తకి ఎలాగైందే, అయ్యో నా భార్యకి ఎలాగైందే, అయ్యో నా ఇల్లు, అయ్యో నా వాహనం. నీకేదైనా నష్టం జరిగితే నువ్వు పెద్దగా బిగ్గరగా అరుస్తావే. ఇప్పుడు దేవుడు కూడా అలాగనే అంటున్నాడు. అయ్యో నా పిల్లలు నా మాట వినిన ఎడలా, ఇశ్రాయేలు నా మాట వినిన ఎడలా వారికి ఎంత మేలు. ఎప్పుడు అంటున్నాడు తెలుసా? అందరం లైన్ కట్టుకొని ఒకళ్ళ చొక్క ఒకళ్ళు పట్టుకొని చొక్క రైలు అనుకుంటా నిత్య నరకాగ్నిలోనికి వెళుతున్నారు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు అయ్యో వీరు నా మాట విని ఎడల ఎంత మేలు. నా మాట వినక మీరు ఇవాళ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. 34వ కీర్తనలో 11వ వచనం అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, నా మాట వినండి అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆకాశం ఆలకించము, భూమి సెవియొగ్గము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును,
గాడిద తన సొంతగాని దొడ్డి తెలుసుకొనును, కానీ ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, నా పిల్లలకి తెలివి లేదు. ఇక్కడ ఎంత బాధతో అంటున్నాడు తెలుసా? పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, మీకు శ్రమ అంటున్నాడు. ఈ సమయంలో దేవుని మాట మనం విందాం. దేవుని మాట తన దాసుల ద్వారా ఎవరు మాట్లాడినా దేవుని మాట ఇది. నువ్వు టీవీలో విన్నా, సెల్ ఫోన్లో విన్నా, పత్రికలో చదివినా, సేవకుల ద్వారా విన్నా, స్వార్థికుల ద్వారా విన్నా, ఎవరి ద్వారా నువ్వు విన్నా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటే. ఆ మాటకు నువ్వు లోబడు, నీ జీవితం దీవించబడిద్ది. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. విన్నటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకోండి.